విశ్వావసు తెలుగు సంవత్సరాది ఉగాది మహోత్సవాలను ప్రభుత్వం ఆధ్వర్యంలో కాకినాడలో అత్యంత వైభవంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సన్మోహన్ షగలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి కొండబాబు, పంతం నానాజీ, జిల్లా ఎస్పీ బిందుమాధవ్ పాల్గొన్నారు. పంచాంగ శ్రవణం చేసిన వేద పండితులను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. జిల్లా కలెక్టర్ సన్మోహన్, జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలుగు సంప్రదాయ వస్త్రధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉగాది మహోత్సవాల్లో పంచాంగ శ్రవణం, సాంస్కృతిక కార్యక్రమాలతో వేద పండితులను సన్మానించుకున్నామని తెలిపారు. శాసనసభ్యుడు వనమాడి కొండబాబు మాట్లాడుతూ ప్రజలకు విశ్వావసునామ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, లోకేష్, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అందరికీ ఆ దేవుడు ఆశీస్సులతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపే విధంగా శక్తిని ప్రసాదించాలని కోరారు. కాకినాడ ప్రజలందరికీ విశ్వావసు సంవత్సరనామ ఉగాది శుభాకాంక్షలు. ఇవాళ చిరకళామందిర్ కళామండపంలో ఇవాళ మంచి సాంస్కృతిక కార్యక్రమాలు, పంచాంగ శ్రవణం, తర్వాత వేద పండితుల ఆశీర్వచనాలు, వారికి సన్మానాలు ఇవాళ స్టేట్ ఫంక్షన్ అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాకినాడ జిల్లాలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. దీనికి ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, తర్వాత వివిధ ప్రజాప్రతినిధులు, తర్వాత మీడియా వారు అందరికీ నా కృతజ్ఞతలు. శ్రీ విశ్వాసనామ శుభాకాంక్షలు అందరికీ కూడా. శ్రీ విశ్వాసనామ సంవత్సరం సందర్భంగా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, వారి వ్యక్తిగత జీవితంలో ఏదైతే కోరుకున్నారో కోరికలను నెరవేరాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో పాడి పంటలు పుష్కలంగా పండాలని, ఒక పక్కన పారిశ్రామిక అభివృద్ధి చెందాలని, అభివృద్ధి చెందడమే కాకుండా ఈ రోజు ఈ కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ కానీ అందరికీ కూడా పరిపాలన చేస్తున్న ప్రతి వ్యక్తి కూడా మంచి పరిపాలన అందించే విధంగా ఆ భగవంతుడు అన్ని విధాలా సహకరించాలని, అదేవిధంగా ప్రజలను కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాప్రతినిధి పరిపాలన చేయడంలో కాకుండా వారితో పాటు పనిచేసే అధికారులు కూడా సక్రమంగా పరిపాలన చేసి వారికి కూడా సహకరించాలని, విశ్వాసనామ సంవత్సరం సందర్భంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, ఈ రాష్ట్రం పైన, ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన పూర్తి విశ్వాసం ఉంచి మీరు అన్ని విధాలా సహకరించాలని, రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకున్న విధంగా అభివృద్ధి సాధించుకోవచ్చని విశ్వాసనామ సంవత్సరం సందర్భంగా ప్రతి ఒక్కరి కుటుంబాల్లో సుఖ సంతోషంతో, ఆరోగ్యంతో ఉండాలి. మీ వ్యక్తిగత జీవితంలో ఏదైతే కోరుకున్నారో కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే సెలవు తీసుకుంటాం.